నివేతా రెడ్డి గారు నమస్కారం మేడం. నమస్తే అండి. ఎస్ మేడం, ముఖ్యంగా 1955 చట్టం అనేది కేంద్ర ప్రభుత్వ చట్టం మేడం. ఎక్కడైనా మున్సిపాలిటీ ఏరియాలో ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్నా, ఏ నిర్మాణం చేయాలన్నా సరైన పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు చూసినట్టయితే హైదరాబాద్లో 28,000 కట్టడాల పైచిలకు నాలాలు అనుకోండి, ఎఫ్టీఎల్ లోపట అనుకోండి, బఫర్ జోన్ అనుకోండి, లేదా అక్రమ కట్టడాల తర్వాత మేడం వీటిలో ఉన్న కట్టడాలు ఇక పర్మిషన్ లేకుండా డీవియేషన్ చేసింది, పర్మిషన్ లేకుండా కట్టింది, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మరి ఏమంటారు ఇప్పుడు దాసో శ్రావణ్ గారు ఏం చెప్తున్నారు? ఫస్ట్ మీరు సర్వే చేయండి, ప్రతి చెరువుకి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయండి, బఫర్ జోన్ ఫిక్స్ చేయండి, ఎవరు ఆక్రమించారో దానికి లైన్ మార్క్ చేయండి. ఆ లైన్ లోపట ఉన్నవాళ్ళు, ప్రభుత్వ భూమిలో ఉన్నవాళ్ళు కట్టడాలు కట్టకుండా ఉండాల్సింది, వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. తర్వాత వాళ్ళకు ఒక 1 month 2 months ఇస్తే వాళ్ళు ఎక్కడో చోట వెళ్ళిపోతారు. ఆ తర్వాత కూలగొట్టండి. రెండోది మేడం, ఎవరైతే అతిక్రమించి 5 floors పర్మిషన్ తీసుకొని ఎక్కువ కట్టుకోవడం, డీవియేషన్ కట్టుకోవడం చేశారో అవి కోల్చకుండా నేరుగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి. ఆ పర్టికులర్ ప్లేస్ని, ఆ పోర్షన్ని మాత్రం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని పేదలకు పంచివ్వండి, ఇంకేదైనా చేయండి. అంటే ప్రొవైడెడ్ ఆ స్ట్రక్చర్ కనుక అలో అయితే, అంతేగాని నేషన్ వేస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు? మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది? అసలు దీని మీద రేవంత్ రెడ్డి గారికి ఒక విజన్ లేదు, ఒక క్లారిటీ లేదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా అని చెప్పి కూర్చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇది కాదు కదా, దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు శ్రవణ్ గారు చెప్పినట్టు దాన్ని సర్వే చేయాలి, దానికి అంటే అవన్నీ కూడా లెంతీ ప్రాసెస్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇవన్నీ కాదు, అసలు విజన్ ఏంటి, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ఆయన లక్ష్యం ఏంటి? ఆయన లక్ష్యం చెరువుల్ని కాపాడటము, అంటే నీళ్ళని మనకి స్టోరేజ్ కెపాసిటీ పెంచడం అని అనుకుంటే దానికి చేయాలంటే మార్గాలు చాలా ఉన్నాయి. ఇట్లా పేదోళ్ల మీద పడడం కాదు. ఇప్పుడు ఆయన నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉండి దీని మీద చేయాలి అనుకుంటే, నన్ను అడిగితే నేనేమంటా అంటే, ఫస్ట్ ఉన్న చెరువులను అన్ని కూడా ఏమంటారు, పూడుకుపోయినాయి, కుచించిపోయినాయి. వాటిని వదిలిపోయి కనీసం పూడికలు తీస్తే ఇప్పుడున్న దాంట్లో 5 to 10% మనకి 5 to 10 times స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. నెక్స్ట్ ఏం చేయాలని తర్వాత చూడొచ్చు. ఇదంతా లెంతీ ప్రాసెస్. పేదవాళ్ళు అమాయకులను పట్టుకొని వాళ్ళ ఇల్లు కూల్చడం అనేది మటుకు కరెక్ట్ కాదు. అసలు ముందు పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు ఎవరు, ఏ ప్రభుత్వంలో వచ్చినాయి? అసలు అవినీతిని ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే ఇదంతా, తర్వాత టిఆర్ఎస్. నేనేమన్నా అంటే, లంచాలు తీసుకొని వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి, అంటే వీళ్ళు పర్మిషన్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని కట్టుకునే ఇళ్ళవి సరే, వితౌట్ పర్మిషన్ కట్టుకున్న తర్వాత రెగ్యులరైజ్ చేశారు. అప్పుడేమో డబ్బులు తీసుకొని అన్ని చేసి ఇప్పుడు వచ్చేమో ఇవి అక్రమ నిర్మాణాలు అని చెప్పి కూలగొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. 1,00,000 ఎకరాలు ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల. ముందు వీళ్ళని అక్కడ అకామిడేట్ చేయమనండి, వీళ్ళని కంపెన్సేషన్ ఇమ్మనండి. పేదోళ్ళకి ఇచ్చిన తర్వాత, జెన్యున్ ఉన్న వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత కూర్చివేతలు. కానీ ఏదైనా కానీ ఇదంతా కూడా చాలా లెంతీ ప్రాసెస్. కాబట్టి ముందు నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఈ చెరువులు అనే వాటిని పూడికలు తీసి 5 to 10 times స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇది ఇమీడియట్ గా జరిగే పని. ఇదంతా ఏంటంటే వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. ఆయన మొత్తం అడ్మినిస్ట్రేషన్ ని దుర్వినియోగం చేసుకుంటూ పోతున్నారు అధికారాన్ని. ఇప్పుడు ఆయన నిజంగా చేయాలనుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇదంతా ఏమీ లేదు. ఆయన మొత్తం ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. ఆయన ఎట్లా 6 గ్యారెంటీలు లేవు, ఏమీ లేవు, ఆయన ఏం చెయ్యలేరు. అవన్నీ వదిలిపెట్టి రైతు రుణ మాఫీ అన్నాడు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఒక్క నిమిషం, ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనేది పక్కన పెడదాం మేడం, మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ఎవరో ఒకరు రోడ్లు ఆక్రమించుకున్న వాళ్ళు, నాలాలు ఆక్రమించుకున్న వాళ్ళు, ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్న వాళ్ళు, అలాగే ఎఫ్టీఎల్లో కట్టుకున్న వాళ్ళు, బఫర్ జోన్లో కట్టిన వాళ్ళు, వీళ్ళ మీద ఏదో ఒక చర్య అయితే తీసుకోవాలి కదా మేడం. ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కదా, ఒక మంచి పని చేస్తున్నారు కదా. మనం శ్రావణ్ గారు చెప్పింది ఏంటంటే, నోటీసులు ఇవ్వండి, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయండి, బఫర్ జోన్ ఫిక్స్ చేయండి, ఎవరెవరు అక్రమంగా ఉంటున్నారో ఫిక్స్ చేయండి, ఎవరైతే లేఅవుట్ చేశారో, ఎవరైతే అక్రమంగా కట్టారో, ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో ముందు వాళ్ళ ముగ్గురు మీద చర్య తీసుకోండి, రెవెన్యూ చట్టం ప్రయోగించండి. పేద ప్రజలు, అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు డెఫినెట్గా అండగా మనం నిలబడదాం. కానీ అసలు ఏమి చేయొద్దు, ఏం చేసి విమర్శిస్తారంటే మేడం కేంద్ర చట్టం మేడం అది. అంటే ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళని వదిలిపెట్టి పేదవాళ్ళ మీద పడ్డారండి. వీళ్ళు నిజంగా చేయాలనుకుంటే పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, అంత వివిఐపీస్ ఉన్నాయి. వాటి జోలికి ఎందుకు వెళ్తలేరు? ఎక్కడో చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళ మీదకి ఎందుకు వెళ్తున్నారు? నేనేమంటున్నా,
వీళ్ళని చేయాలి అంటే దాంట్లో జెన్యున్ ఉన్న పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ముందు కంపెన్సేషన్ ఇవ్వండి, తర్వాత వాళ్ళు ఇవన్నీ కూర్చివేసుకోమనండి. ఓకే మేడం, యా మళ్ళీ మీ టర్న్కి వస్తాను మేడం. వచ్చిన బ్రేక్